హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వైజాగ్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను ప్రస్తుతానికి దుబాయ్లో వర్క్ చేస్తున్నాను. నేను వచ్చేసిన ప్లేస్ ఏంటంటే జుమేరా. మా కంపెనీ డ్రైడెక్ వరల్డ్స్. ఇది మీరు గూగుల్లో కొట్టినా కనబడుతుంది. డ్రైడెక్ వరల్డ్స్ అని, డీపీ వరల్డ్ అని కూడా అంటారు. నేను ప్రస్తుతానికి ఇప్పుడు బర్దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్కి ఐఫోన్ ఒకటి కావాలంటే, ఆ ఐఫోన్ కొంచెం కాస్ట్ ఎలా ఉన్నాయో ఒకసారి కనుక్కోరా, ఎవరైనా వస్తే కొంచెం పంపించడానికి అవుతుంది అని అడిగాను. సరే చూస్తాను లేరా, ఒకసారి ప్రస్తుతానికి కాస్ట్ ఎలా ఉన్నదో నాకు ఒకసారి చెప్పు అన్నాడు. సరే ఒకసారి అని కాస్ట్ చూద్దామని వెళ్తున్నాను. అలాగే చూపిస్తాను ఎక్కడి నుంచి ఎలాగ వెళ్ళాలి ఏంటి మీకు అని. సరేనా అని. ఓకే, కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన ఒక్కొక్క సబ్స్క్రైబ్ అది చాలా ముందుకి సహాయం చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అలా రోడ్లు దాటడానికి అవ్వదు. ఇలా జీబ్రా క్రాస్ ఉంటుంది. జీబ్రా క్రాస్ ఉండిన తర్వాత ఇలాగ మనకి రోడ్స్ క్రాస్ చేయాలంటే బ్రిడ్జ్ ఇలా ఉంటుంది. బ్రిడ్జెస్ ఎక్కాలి, స్టెప్స్ కూడా ఉంటాయి, అలాగే మనకి లిఫ్ట్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి నేనైతే స్టెప్స్తో ఎక్కేస్తున్నాను పైకి. స్టెప్స్ ఎక్కుతున్నాను. లిఫ్ట్ కూడా ఉంటుంది, లిఫ్ట్ కూడా ఎక్కచ్చు. లిఫ్ట్ కూడా ఎక్కుతున్నది. ఇది ఎవరైనా కొంచెం పెందుర్తి కొత్త వలస ఆ రూట్లోని మనకి ఇలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి రోడ్డు క్రాస్ చేయడానికి. మ్యాక్సిమం ఇక్కడ ఇలాంటివే ఉంటాయి ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయడానికి ఉండదు, ఎక్కడ పడితే అక్కడ ఉండవు. అలాగే పర్లేదు. ఇంకా అలాగే మీకు మంచి మంచి లొకేషన్లే చూపిస్తాను. దుబాయ్లో చాలా ప్లేసులు ఉన్నాయి, లొకేషన్ మంచిగా. అన్నీ ఒకటి ఒక్కొక్క వీడియో చేద్దామని అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, బర్దుబాయ్కి ఏ బస్సు ఎక్కాలో, ఎక్కడి నుంచి ఏ బస్సు ఉంటుందో అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సరేనా? ఓకే, ప్లేస్ మరీ సిటీ సెంటర్లో కాదు కానీ సిటీ దగ్గరలో, మరీ అంత దూరం కాదు సిటీకి మాకు. మీకు కనబడుతుంది అనుకుంటా ఎదురుగుంట బుర్జ్ ఖలీఫా. అదే దగ్గరలో ఉంటాం. మనకి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం. అలాగే అంకుల్ వచ్చారు, అంకుల్తో నడుచుకొని అలా వెళ్ళిపోతున్నాను. అదిగో మా బస్ స్టాప్, అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాలి. రోడ్ క్రాస్ అయ్యి బస్ స్టేషన్ అక్కడ ఉంటుంది, బస్ స్టాప్ అక్కడెక్కడ. ఇదంతా ఇక సత్వ ఏరియా ఉంటుంది. ఇక్కడ బస్సు మనలాగా టికెట్సే కొట్టడానికి అవ్వదు, అన్నీ కార్డు సిస్టమే. ఒక డోర్ ఓపెన్ చేయాలన్నా కార్డే, ఒక బస్సు ఎక్కాలన్నా కార్డే, మెట్రో ఎక్కాలన్నా కార్డే. ఇక నోవల్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, అది మీకు చూపిస్తాను తర్వాత. ప్రస్తుతం జోబిలో ఉంది, తర్వాత చూపిస్తాను. దాంట్లో బ్యాలెన్స్ ఎలా వేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఎక్కడ పడితే అక్కడ ఉండవు డబ్బులు వేసుకోవడానికి కూడా మిషన్స్. కొన్ని ప్లేసుల్లో కొన్ని బస్ స్టాప్ల దగ్గర కడతారు. ఒకసారి లాస్ట్ టైం అయితే నేను అప్పటికి యూట్యూబ్ ఓపెన్ చేయలేదు అనుకుంటా. నేను అబుదాబిలో దిగాను. ఇండియా నుంచి డైరెక్ట్గా మనకి ఫ్రైడే ట్యూస్డే నార్మల్ టైమ్స్లో ఉంటుంది ఫ్లైట్, డైరెక్ట్ ఫ్లైట్. ఇంకా కన్వర్టింగ్ లేకుండా ఇంక డైరెక్ట్గా అయితే అబుదాబిలో దిగినప్పుడు నా కార్లో డబ్బులు అయిపోయాయి, చూసుకోలేదు. ఒక్కోసారి కొందరు బస్ డ్రైవర్లు ఎక్కించుకుంటారు, కొందరు ఎక్కించుకోరు. లేవు నెక్స్ట్ స్టాప్లో వేసుకుంటానన్నా అవదానేసాడు.
మళ్ళీ నేను నార్మల్ ప్రైవేట్ బస్సు ఎక్కి టికెట్ తీసుకొని మళ్ళీ ఊరంతా తిరుక్కొని వచ్చాను. కరెక్ట్గా అక్కడి నుంచి మా దగ్గరికి రావాలంటే, మేము ఉన్న ప్లేస్ రావాలంటే ఒక 2.5 hours జర్నీ. అలాంటిది నేను అరౌండ్ 5 hours జర్నీ పడింది నాకు చుట్టూ తిరుక్కొని రావడం. ఆ రోజు కార్లో డబ్బులు లేకపోవడం చాలా ఇబ్బంది అయింది. అక్కడ అంత పెద్ద ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కడ కార్డు వేసుకోవడానికి డబ్బులు లేదు. ఎక్కడ పెడితే బాగుండు. ఇదే బస్ స్టాప్, ఇదే కార్డు ఇలా పెట్టిన వెంటనే మనకి అక్కడ అమౌంట్ చూపించేస్తుంది ఎంత ఉందని. మనకి 1000 వరకు వేసుకోవచ్చు, 5 or 10 ఏదైతే అది ఎంతైనా వేసుకోవచ్చు. మనీ లోపలికి వెళ్ళిపోయింది. నో రిసిప్ట్. ఓకే, ఈ కార్డ్ ఈజ్ అప్డేటెడ్. కార్డులో మనీ ఉన్నంత వరకు తీయకూడదు, తీస్తే డబ్బులు కట్ అయిపోతాయి. మ్యాక్సిమం ఇక్కడ అన్ని బస్సులన్నీ ఇలాగ ఉంటాయి. మనం కూడా మన 93 కూడా మ్యాక్సిమం ఇలాగ ఉండొచ్చు. 93 కూడా వస్తాయి. 93 ఎక్కి వెళ్ళిపోవడం. ఓకే, మనం ప్రస్తుతానికి బస్సులో ఉన్నాం. బస్సులో వీడియో ఎక్కువ తీయకూడదు, కానీ జస్ట్ మీకు చూపించాలని తీస్తున్నాను. బస్సులో వీడియో అలౌ చేయరు, ఎందుకంటే అందరూ ఉంటారు కదా. సో కొందరు ఇష్టపడరు మమ్మల్ని ఎందుకు చూపిస్తున్నామని. సో బస్సెస్లో వీడియో తీయకూడదు. ఇది కంప్లీట్గా ఏసీ బస్సు, ఏ బస్సు అయినా. మనకి బస్ స్టాప్లో కూడా ఏసీ, అలాగే స్టాప్స్ ఉంటాయి, స్టాప్స్లో ఆగుతుంది. ఇదే బర్దుబాయ్ బస్ స్టేషన్. మొత్తం ఇది కొంచెం పెద్ద బస్ స్టాప్. ఇది మొత్తం అన్ని బస్సులు ఇక్కడే, షార్జా కానీ అబుదాబి కానీ మొత్తం అన్నీ. మనకి ఆ లెఫ్ట్ సైడ్లో మీకు చూపిస్తాను కొంచెం ముందున తర్వాత. అక్కడ మెట్రో మొత్తం అన్నీ, ఇంకా అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నీ. ఇక్కడ నుంచి వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది మనకి మీనా బజార్కి. మొత్తం అన్ని షాప్సే, ఇంకా ఇక్కడ మొత్తం అన్ని షాపులు ఉంటాయి. ఇది మన బస్ స్టాప్. ఆ చివరి ఉంది కదా, అది అబుదాబి. ఇది మనకి మన ఎయిర్పోర్ట్, అబుదాబి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఇది షార్జా. ఈ డబుల్ డెక్కర్ ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా డబుల్ డెక్కర్, అది షార్జా. అది షార్జాకి వెళ్తుంది. ఇంకా మొత్తం ఆ సైడ్ అంతా క్యారీఫోర్, మొత్తం అన్ని సిటీ సెంటర్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏ లైన్స్ ఆ లైన్స్ అలాగే. అంటే బస్ స్టాప్కి వెళ్ళాలంటే ఒక లైన్ ఉంటుంది. ట్యాక్సీ అయితే చూసారు కదా, ట్యాక్సీ అయితే ఒక సింబల్. మనకి బస్సు అయితే బస్సు ఇక్కడ చూపిస్తాను. ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ ఉండేది ట్యాక్సీ. మనకి బ్లూ కలర్ ఉన్నది మెట్రో, రెడ్ కలర్ నుంచి బస్సు. తర్వాత మనకి ఇంకో బ్లూ ఉంది కదా, స్కై బ్లూ, అది నుంచి బోటింగ్. బోట్లో కూడా వెళ్ళచ్చు, బోటింగ్ కూడా ఉంటుంది. అంటే షార్జా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే బోటింగ్లో కూడా వెళ్ళచ్చు. మనకి ఎప్పుడైతే మనం బర్దుబాయ్ వచ్చామో, బర్దుబాయ్ దగ్గర నుంచి కరెక్ట్గా మనం బయటకు వచ్చేస్తాం లెఫ్ట్ సైడ్కి. మనం ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ బయటకు వచ్చామో అక్కడి నుంచి కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఇలాగ మనం ఎలా నడుచుకొని లోపలికి వెళ్ళిపోతే మనం మీనా బజార్కి వెళ్ళిపోతాం లోపలికి. ఇక్కడి నుంచి మనకి ఆ సైడ్ రోడ్ క్రాస్ చేసి మనం అటు వెళ్ళిపోయాం అనుకోండి, ఆ చివరికి వెళ్ళిపోతే అది మెట్రో, అది కింద మెట్రో ఉంటుంది. అక్కడి నుంచి మొత్తం అన్ని షాపులు ఇంకా చూపిస్తాం, ఒక్కో షాపులు. చాక్లెట్స్ ఎక్కువ కదా. ఇంకా మీనా బజార్ వచ్చిన బర్దుబాయ్కి వచ్చామంటే అన్ని చాక్లెట్స్. ఇంకా సెల్ పాయింట్స్ కానీ, బయట డ్రోన్స్ కానీ, షాప్స్ కానీ మొత్తం అన్నీ ఇంక సిటీ సెంటర్స్ మొత్తం ఇంకా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. A to Z మొత్తం అన్నీ ఉంటాయి.
లేదంటూ ఉండదు. ఇవన్నీ హోటల్స్. మనం ఎప్పుడైనా గోల్డ్ స్ట్రీట్కి వెళ్ళాలంటే ఆ సైడ్కి వెళ్ళిపోవాలి. ఆ చివరికి వెళ్ళిపోతే అదంతా గోల్డ్ షాపులు, గోల్డ్ స్ట్రీట్. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం మీనా బజారు సెల్ పాయింట్స్కి వెళ్ళిపోతాం. ఓకే, మనం ఇక్కడ నుంచి సెల్ పాయింట్స్కి వెళ్ళిపోతాం. ఇందాక బర్దుబాయ్ బస్ స్టాప్ దగ్గర దిగాం కదా, అక్కడి నుంచి మనం ఇలాగ రైట్ తీసుకున్నాం కదా, రైట్ తీసుకొని స్ట్రైట్కి ఇలా వస్తాం అనుకోండి. మనం స్ట్రైట్కి వచ్చిన వెంటనే ఈ జంక్షన్ వస్తుంది. మీకు ఈ పేరు గుర్తుంచుకోండి, ఇక్కడ చూశారు కదా, సరఫ్ డిజి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా దుబాయ్కి వస్తే, ఓకేనా, అది మీనా బజార్లోకి వస్తే ఒకే షాప్ దగ్గర మాత్రం ఆగిపోకండి. అడిగి పక్కాగా ఒక 3 to 4 షాప్స్ మాత్రం కంపేర్ చేసుకోండి. రేటు చాలా డిఫరెన్స్ ఉంటుంది. లాస్ట్ టైం నేను ఓజ్మో పాకెట్ 3 తీసుకుందాం అనుకున్నాను. అది అరౌండ్ ఆన్లైన్లో చెక్ చేస్తే 850 dirhams ఉంది. పర్లేదులే, ఇంకా తక్కువ ఉంటుందేమో అని మీనా బజార్కి వెళ్దామని వచ్చాను. అయితే ఇక్కడ అడిగితే ఒక షాప్లోనే ఏకంగా 2000 dirhams అన్నాడు. 2000 dirhams అని సీట్ అన్నా, ఆన్లైన్లో కూడా అంత లేదు కదా, 2000 dirhams ఎందుకని. ఇంకో షాప్ దగ్గరికి వెళ్తే 950 dirhams, ఇంకో షాప్కి వెళ్తే 900 dirhams, ఇంకో షాప్కి వెళ్తే 850 dirhams, 850 అలాగా. ఇది ఇంత కంపారిజన్ అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, ఇది ఒకే షాప్ దగ్గర మనం అడిగామనుకో ఎప్పుడైనా, మనం ఇంకా అక్కడే లాక్ అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి 2-3 షాపులు కంపేర్ చేయండి, మీకు రేట్ తెలుస్తుంది. అప్పుడు ఏ షాప్లో మనకి రీజనబుల్గా ఉందో ఆ షాప్లో తీసుకోవడం మంచిది. నేను యూట్యూబ్లో చాలాసార్లు, ఇంకా నా అన్వేషణ కానీ, ఇంకా ఎవరు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరు వచ్చినా ఒకే షాప్ చూపిస్తున్నారు. ఏంటి ఈ షాపులు నిజంగా అంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనుకుంటా, కాబట్టి సబ్స్క్రైబర్స్ అందుకే వాళ్ళకి ఇచ్చారేమో అనుకున్నాను. కానీ నేను తర్వాత కనుక్కున్నాను, వెళ్ళి అడిగితే రీజనబుల్గా చెప్పాడు రేటు. నేను అనుకోలేదు, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడ అన్న కొంచెం రీజనబుల్గా నాకు ఇచ్చాడు. ఆ షాప్ దగ్గర ఉన్న నేను ప్రస్తుతానికి ఏం ప్రమోషన్ వీడియో ఏం కాదు. నేను ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికనే రావు. నేను ఆ షాపు కరెక్ట్గా చూపిస్తాను మీకు. ఇదే జంక్షను. మీరు ఎప్పుడైతే బర్దుబాయ్ నుంచి అక్కడ నేను నడుచుకొని వచ్చారో, మన బస్ స్టాప్కి వచ్చాం కదా, నడుచుకొని వచ్చిన ఇక్కడ జంక్షన్ వస్తుంది మీకు. ఓకేనా, ఇక్కడ జంక్షన్ ఉంటుంది మీకు. ఇలాగే ఈ జంక్షన్లోనే మనకి లెఫ్ట్ సైడ్ షాప్. ఓకేనా, మన లెఫ్ట్ సైడ్. ఓకేనా, ఆ పేరు పైన కనబడుతుంది కదా, ఆ పేరు గుర్తుంచుకోండి, అవాజ్. ఓకే, ఆ పేరు గుర్తుంచుకోండి, దాంట్లోనే మన షాపు. ఇది మన షాపు. మన షాప్ అంటే నా షాప్ కాదు, ప్రతి యూట్యూబర్ చూపించే షాప్, బిగ్ హబ్. ఓకే, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి, ఓకే, ఐఫోన్ రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం. ఒకసారి చూసుకుందాం. చూస్తే మీరు లోపల మొత్తం అన్ని గ్యాడ్జెట్స్తో షాప్ నిండిపోయింది. మ్యాక్సిమం ఆబ్వియస్లీ షాప్ అంటే మొత్తం అన్నీ నిండిపోయి ఉంటాయండి. కానీ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైసెస్. నేను లాస్ట్ టైం ఓజ్మో పాకెట్ 3 వీళ్ళ దగ్గర తీసుకున్నాను. మొత్తం అన్నీ A to Z అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. అలాంటి అంటూ లేదు, అన్నీ ఉంటాయి. రీజనబుల్గా ఇస్తారు రేటు, కంపారిజన్ చేసుకొని. ఫైనల్లీ మన షాపింగ్ అయిపోయింది. అనుకున్న రేట్లు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ రేట్ అలాగే ఉంది అంటున్నారు. మరి అది ఎంతవరకు చెక్ చేసాం, కానీ ఇండియాలో కొంచెం తక్కువ ఉన్నట్టు ఉందిరా అన్నాడు మా వాడు. ఇంకా రేట్లు కంపేర్ చేస్తాను, తర్వాత మీకు చెప్తాను రేట్లు ఎంత ఉన్నాయో. ఇదే ఇంక జంక్షన్, నైట్ సిటీ. తిన్నగా నడుచుకొని ఇంక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోవడం. ఇంకేం ఉండదు, రోడ్డు దాడేస్తాం మరి మెల్లిగా. ఇంక తప్పదు, ఇంకా ఒకే ఊపు వెళ్ళిపోదాం. సరే, ఇంకా
మళ్ళీ ఇంకా రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.